ఓకే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కూడా తథ్యమేనంటారా? తథ్యమే, తథ్యమే. అందులో సందేహం లేదు. అరెస్ట్ చేయకపోతే ప్రజాస్వామ్యం, ఇది ప్రజాస్వామ్యం, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ది పీపుల్, డెమోక్రసీ. ప్రజలు అంగీకరించరు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి నేర చరిత్ర పట్ల అవగాహనతో, అట్లాగే ఆయన 5 సంవత్సరాల పరిపాలన పట్ల అవగాహనతో, 5 సంవత్సరాలకు ముందు ఆయన దాడులు, దౌర్జన్యాలు, పోతే దోపిడీలు, పోతే అవన్నీ సిబిఐ, ఈడీ కేసులు, అదేవిధంగా ఆయన సాగించిన వ్యవహారాల మీద ఇవన్నీ ఉన్న అవగాహనతో, అయినా కూడా రాజశేఖర రెడ్డి మరణానికి పోతే ఆయన చెప్పిన మాటలు నమ్మి అధికారం ఇస్తే తిరిగి మరలా అతను పాత బుద్ధి పోలేదు, కనకప సింహాసనం సునకమను కూర్చుండబెట్టినట్టయింది. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలా. ఆయన చుట్టూ చేరినటువంటి ఢిల్లీ సుల్తాన్లకి 40 మంది సర్దార్జీలు ఉండేవాళ్ళు, వాళ్ళని చెహలగని అని పిలిచేవాళ్ళు చరిత్రలో. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ధనంజయ రెడ్లు, కృష్ణమోహన్ రెడ్లు, రాజకేశ రెడ్లు, బాలాజీ గోవిందప్పులు, విజయసాయి రెడ్లు, ఈ పోతే నిన్న వీళ్ళంతా మిథున్ రెడ్లు, అవినాష్ రెడ్లు, వీళ్ళంతా ఉన్నారు. కాబట్టి ఇవి జనం గ్రహించే పక్కన పెట్టారు. అరెస్ట్ చేయకపోతే మమ్మల్ని తప్పు పడతారు. మరి రాబోయే రోజుల్లో 2.0 చూపిస్తా అంటున్నాడు. సినిమా మామూలుగా ఉండదు అంటున్నాడుగా జగన్మోహన్ రెడ్డి. ఆయన అవును, పసిపిల్లవాడిని మనం ఏదన్నా స్కూల్కి పోలేదన్నా మందులు ఇస్తే, ఎవరన్నా మందులు ఇస్తే నీ సంగతి చెప్తానంటాడు, నీ సంగతి చెప్తానంటాడు, నీ సంగతి చెప్తాను చూడు, మా అయ్యతో చెప్తాను, మా అమ్మతో చెప్తాను, నువ్వు ఏదో అంటున్నావు నన్ను, అది ఇదని అంటాడు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఉత్తర కుమారుడు ప్రగల్భాలు అయినాయి. ఉత్తర కుమారుడు ఆయన, ఉత్తర కుమారుడు ఇన్నోసెంట్ ప్రగల్భాలు. ఇది ఇతను బరి తెగించినటువంటి. ఇప్పుడు ఉత్తర కుమార్ రెడ్డి ప్రగల్భాలు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. నిజంగానే ఉత్తర కుమార్ ప్రగల్భాలు అంటే మీరే చాలా సార్లు అన్నారు, మనుషులను చంపేసి డోర్ డెలివరీ ఇచ్చినటువంటి నేపథ్యం అయింది, హత్య రాజకీయాలు అంటున్నారు. అటువంటి జరగని గ్యారంటీ ఏంటి అసలు? అంటే ఆయనకి అధికారం వస్తే కదా, అధికారం వస్తే కదా, అంతే రాదంటారా? మీరు అన్న డోర్ డెలివరీ. మాజీ మంత్రి రోజా గారు కూడా ఏం మాట్లాడుతున్నారు తెలుసా సార్? గాల్లో గెలిచిన గాలిగాళ్లు ఎక్కువయ్యారు, వైసీపీ ప్రభుత్వం వస్తే టీడీపీ జనసేన నేతలు అమెరికా పారిపోవాల్సిందని మాట్లాడుతున్నారు. గాలిగాడు అన్నది గాలిగాళ్ళు గాల్లో గెలిచారంట. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ శాసనసభ చరిత్రలో, అంటే ఉమ్మడి రాష్ట్రం కానీ మద్రాసు నుంచి వేరుపడిన తర్వాత 53 అక్టోబర్ 1 నుంచి 56 నవంబర్ 1 దాకా 3 సంవత్సరాల 1 మాసం మద్రాసు నుంచి విడిపోయిన ఆంధ్ర, ఆ తర్వాత తెలంగాణతో కలిసిన ఆంధ్రప్రదేశ్ విశాలాంధ్ర 58 సంవత్సరాలు. ఈ 21 సంవత్సరాల్లో అవి టోటల్గా అంటే ఆంధ్రప్రదేశ్గా 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు కానీ, విడిగా ఉన్న 3 సంవత్సరాల 1 మాసంలో కానీ, అదేవిధంగా విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి తొలిసారి అవకాశం ఇచ్చారు అప్పుడు. కానీ ఈ 66 సంవత్సరాలు, అప్పటికి 66 సంవత్సరాల్లో ఎవరన్నా అసెంబ్లీలో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడిన చరిత్ర ఉందా? ఇదివరకు లేదు కదా, లేదు. ఇప్పుడు వచ్చింది కాబట్టి ఏంటి అంటున్నాను నేను. మరి ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ చూసుకోవాలి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చూసుకోవాలి. అది ఏం చేస్తుంది? మొద్దు నిద్రపోతే ఎట్లా? అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి, పోతే పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళని ఉంచాలి. ఈ నిరంకుశుల్ని, ఈ క్రిమినాలజీ మీద నిరంతరం దృష్టి పెట్టిన వాళ్ళని పక్కన పెట్టడానికి ఇవన్నీ ఎన్నికల సంస్కరణలో భాగంగా ఎన్నికల కమిషన్ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మీరు అడిగే ప్రశ్నకి జవాబు అవును. అదేవిధంగా ఆయన ఉత్తర కుమార్ ప్రగల్భాలు అని చెప్పా. ఉత్తర కుమారుడు ఇన్నోసెంట్, ఈ మనిషి ప్రగల్భాలు ఉత్తర కుమారుడు లాగా ఉంటాయని. కానీ ఉత్తర కుమారుడు ఏం తప్పులు చేయలే. కానీ ఈ పెద్ద మనిషి పెద్ద ప్రపంచంలో ఆరుతేరినటువంటి చరిత్రలో, ప్రపంచ చరిత్ర మీరు తిరగేయండి, ఎంతోమంది ఉన్నారు దోపిడీదారులు, వాళ్ళు చాలరు ముందు. అంటే ముందుగా నేను చెప్పా మీతో, అంటే గజనీలు గోరీలు వాళ్ళు చాలరు, దగ్గులు పిండారీలు చాలరు. ప్రపంచ చరిత్రలో ఇంకా ఎంతోమంది ఉన్నారు, ఎవరు చాలరు.